హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజ్ వెట్స్ నాన్ వెజ్ సిరీస్ దేవానికి స్వాగతం. సో టమాటోస్ వెజిటేబుల్స్ అన్నీ మిక్సప్ అయ్యి అందులో ఒక నాన్ వెజ్ ఉండేలా ఈ వెజ్ వర్సెస్ నాన్ వెజ్ కుకింగ్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో డే 1 వచ్చేసి టమాటో కర్రీ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ వేస్లో చేస్తారు. బట్ ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ హెల్త్ ప్రతి ఒక్కటి వస్తుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే మాత్రం తప్పకుండా వాళ్ళకి ప్రతి ప్రోటీన్స్ అందుతాయి. సో నార్మల్గా టమాటో కర్రీస్ ఓన్లీ టమాటోస్తో చేస్తారు. సో అలా కాకుండా మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ రెండు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆనియన్స్తో పాటు వేసి వీటిని కొద్దిగా గొలిచిన తర్వాత సో నార్మల్గా మనం టమాటోస్ ఎలా చేసుకుంటామో అలా వస్తే వీటిని మగ్గించిన తర్వాత టమాటోస్ని వేయాలి. సో టమాటోస్ ఎప్పుడైనా కూడా కలపడం వల్ల వాటిపై ఉండే టేస్ట్ అండ్ అది ఫాస్ట్ కుక్ అవ్వదు. సో కాబట్టి టమాటోస్ వేసి నార్మల్ దానిపై సాల్ట్ స్ప్రిట్ చేయండి సరిపోద్ది. అండ్ అలాగే క్యాప్ పెట్టండి. సో మా సైడ్ అయితే మేము టమాటోస్ పైన వాటర్ కూడా పెడతాం, ఎందుకంటే అది కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవుతుందని మేము నమ్ముతాం. సో మీ సైడ్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే నార్మల్గా కూడా క్యాప్ పెట్టి. సో ఈ ప్రాసెస్ కొద్దిగా సిమ్లో చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. పెద్ద పెట్టడం వల్ల మాడిపోవచ్చు, అది ఇంకేమైనా వాటర్ రాకపోవచ్చు. సో సిమ్లో పెట్టడం వల్ల బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత అది కొద్దిగా మగ్గిన తర్వాత వెంటనే కలిపేసి దాంట్లో పసుపు యాడ్ చేయండి. పసుపు కొద్దిగా స్మెల్ వెళ్ళిన తర్వాత మంచిగా వాటిని కొద్దిగా సేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కారం, ధనియా పౌడర్, ఇంకేమైనా మీరు మసాలాస్ వేసుకునేది ఉంటే అవి యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేయడమే. సో మనం బాయిల్ చేసుకునే ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఈ టమాటో కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. సో అలా కాదు అనుకుంటే మాత్రం లాస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంది అనగా మీరు ఎగ్స్ బ్రేక్ చేసి వేసి అలాగే ఉంచి వాటిని తర్వాత జస్ట్ తీసి ఇలా రివర్స్ వేయండి. సో ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది, అలా టేస్ట్ బాగుంటుంది. డిఫరెంట్ స్టైల్స్ రెండు ఎలా అయినా చేసినా బాగుంటుంది. సో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇలాంటి ఎన్నో వెజ్ వెజ్ నాన్ వెజ్ సిరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.